బీఆర్ఎస్వి పోరుబాట కార్యక్రమానికి బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుని ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లుసీన్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రాజేంద్ర నగర్ ఇన్ఛార్జ్ కార్తికన్న గారికి, వేదిక పైన ఉన్నటువంటి బీఆర్ఎస్వి గతంలో బీఆర్ఎస్వి రాష్ట్ర కమిటీ నాయకులకు, జిహెచ్ఎంసీ నుండి ఇన్ఛార్జీలుగా వచ్చి వాళ్ళు చాలామందిని తీసుకువచ్చారు. జిహెచ్ఎంసీ నుండి వచ్చినటువంటి విద్యార్థి విభాగం నాయకులందరికీ తెలంగాణ ఉద్యమాలు తెలియజేస్తూ ఈ బీఆర్ఎస్వి పోరుబాట కార్యక్రమాన్ని కేటీఆర్ గారి ఆదేశాలతోటి గతంలో మీటింగ్ పెట్టుకున్నాం. అప్పుడు కూడా భారీ ఎత్తున వచ్చినందుకు మీకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఈ మూసీ పరివాహక ప్రాంతంలో 57 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉంటుంది. గతంలో కూడా మూసీ డెవలప్ చేయాలని చెప్పి కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 16,000 కోట్లతోని మూసీని ఎట్లా సుందరీకరించాలని చెప్పి మొన్న రాజేంద్ర నగర్ పరిధిలో పీపీటీ కూడా ఇచ్చిండు కేటీఆర్ గారు. ఆ పీపీటీని చూసి కూడా ఈ ముఖ్యమంత్రి ఓటుకు నోటు దొంగ ఈ రేవంత్ రెడ్డి గారికి సిగ్గులేదు. కానీ ఆ పీపీటీ చూసి 1,50,000 కోట్లు ఎట్లయితుంది, కేటీఆర్ గారు 16,000 కోట్లతో అద్భుతంగా చూపించిండు. ఒక్క పేదవాడి ఇల్లు కూలకుంటా కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ల ఇల్లు ఇస్తే వీడు పేదవాడి ఇళ్లను కూల్చుకుంటూ పేదవాళ్ళని తొక్కుకుంటూ బుల్డోజర్ రాజకీయం చేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గద్దె దిగే వరకు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో మనం కొనసాగిస్తూనే ఉండాలి. జిహెచ్ఎంసీ గతంలో తెలంగాణ ఉద్యమంలో జిహెచ్ఎంసీ నాయకులు పాండు కానీ జైర్ కానీ వీళ్ళు చాలా ముఖ్య, నర్సింగ్ వీళ్ళు చాలా ముఖ్య నాయకులు ఉద్యమ టైంలో కూడా చాలా పోరాడిర్రు. ఈ సందర్భంలో కూడా రాబోయే రోజుల్లో కార్పొరేషన్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా వీళ్ళకు ప్రధాన పాత్ర కొనసాగించాలని అధ్యక్షుల వారిని విజ్ఞప్తి చేస్తూ, పోరాటం అనేది బీఆర్ఎస్వి కొత్త కాదు. 23 ఎలక్షన్లు గవర్నమెంట్ మారిన తర్వాత ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విద్యార్థి విభాగం బలంగా పోరాటం చేస్తూ తీసుకుపోతుంది. ఈ మూసీ ప్రక్షాళన పేరుతోటి 1,50,000 కోట్ల కుంభకోణాన్ని ఆపే వరకు పోరాటం చేద్దామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు.